అసలు నువ్వు ఎవర్రా? నా ఇంట్లో దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెరా దొంగ? ఎవడ్రా నువ్వు? తీరా చేతి. నువ్వా? అమ్మో అమ్మో అమ్మో, ఎంతకి తెగబడ్డావురా! నా మొగుడు వయ్యుండి నా ఇంట్లో నా సొమ్మె దొంగతనం చేయడానికి బయలుదేరావా? సిగ్గులేదారా నీకు? ఛీ! ఒరే నువ్వెవర్రా? తెయ్ ఆ మాస్క్ తీయరా. ఒరే ఒరే ఒరే, నీకేం పోయే కాలం వచ్చిందిరా? నేను కష్టపడి కూడేసిందంతా నీ కోసమే కదరా. ఈ బ్యాగ్ దొంగతనం చేయడమేంట్రా? ఈ దుర్మార్గుడి సావాసం పట్టి నువ్వు దిగజారిపోయావా? వీణ్ణి నమ్మే నేను నిండా మునిగాను. నువ్వు నమ్మితే నిన్ను ముంచేస్తాడ్రా. మనకి చిప్ప కర్ర ఇచ్చి చెక్కేసే రకల్రా వీడు. ఈ అమ్మ నీకోసమే కష్టపడుతుంటే నువ్వు దొంగ సావాసం పట్టి ఎందుకు ఇట్లా దిగజారిపోయావు? అయ్యో, నేను దిగజారిపోలేదమ్మా. నేను వద్దని చెప్తూనే ఉన్నాను. నాన్నే ఏం కాదురా, మన ఇంట్లో సొమ్ము మనం తీసుకుంటే దొంగతనం ఎందుకు అవుతుందని నాకిదిగో ఈ డ్రెస్ వేసుకొని చెప్పి ఈ టోపీ కూడా పెట్టి ఊరికే వెంటరా అని చెప్తే అంతే. ఈ మాయ మాటలు నమ్మి తను నమ్మి నేను వెంటొచ్చానమ్మా. నిన్ను పిచ్చి శక్తి, ఇది దొంగతనం అని నువ్వెందుకు అనుకుంటున్నావు? పిచ్చిదానా, ఇంత సొమ్ము దోచేసి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావో లేదో అని టెస్ట్ చేద్దామని చిన్న ప్లాన్ వేశాం అంతే. ఈ డ్రెస్సు, ఈ దొంగతనం అంతా ఫేకు, ఉత్తినే. నువ్వెంత లెట్గా ఉన్నావో అని చిన్న టెస్టు. నిజంగా దొంగతనం అనుకున్నావా? పిచ్చిదానా, ఉత్తిదే, ఉత్తునే. ఫేకా? నేను నిజం అనుకున్నానే. అయ్యో పాపం, అనవసరంగా కొట్టాను కదా. నువ్వే ఒక ఫేకు. మళ్ళీ ఫేకులో ఫేకు అని నువ్వు చెప్పగానే నేను నమ్మేయటానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అంకుల్ అంకుల్, మేము చెప్పేది బ్యాచ్ డిఎన్ఏ రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. మా అమ్మ మా నాన్న ఎవరో చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు మాకు అర్థం కావడం లేదు. అమ్మమ్మ, మాకు ఆకలేస్తుంది, అన్నం పెడదు గానిరా. అమ్మమ్మ, నిన్నే. ఏంటి, నువ్వు మమ్మల్ని కొట్టింది కాక తిరిగి బిగ తీసుకొని కూర్చున్నావా? పలకరిస్తే పలకట్లేదు, భోజనం వడ్డించడానికి లేవట్లేదు. రోషం పౌరుషం నీకేనా, మాకు లేవా? ఉన్నాయే, ఎందుకు లేవు? ఉండబట్టే కదా ఆ ఎత్తు నోరు పారేసుకున్నావు. పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చిన మాట మాట్లాడావు. అలాంటి మాట్లాడేటప్పుడు అమ్మమ్మ అని గుర్తుకు రాలేదా? ఏ మాట అనొచ్చో అనకూడదో తెలియకుండా మొహం మీద అనేసావు కదే. ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చి అమ్మమ్మ అంటున్నావు?
నేనొచ్చి నీకు భోజనం వడ్డించాలా? సరేలే, అప్పుడేదో అన్నాం, ఇప్పుడు పిలుస్తున్నాంగా, రావచ్చుగా. రాన్రా. నేను రానంటే రాను. మీకేనా మొండితనం తెలిసింది? నాకు తెలీదా? నాకు రాదా? ఎందుకు ఆవిడ్ని బ్రతిమలాడ్డం? ఆవిడ గారు అంత బిగ తీసుకుంటే మనమేం దిగజారాల్సిన అవసరం లేదు. మనమేం పెట్టుకొని తినలేమా? మనకి చేతులు లేవా ఏంటి? ఆవిడ పెట్టకపోతే తినలేమా ఏంటి? పదా. మధు, చిన్న అమ్మమ్మ. అరే, ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నానమ్మమ్మ. అరే, అమ్మా, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? రారా, కూర్చో. గుణ ఎలా ఉన్నాడు? నువ్వెలా ఉన్నావు? అంతా బాగున్నారా? చూసావరా చిన్న, ఎంతైనా ముద్దులు మనవడు కదా, ఎంత ప్రేమ ఒలకబోస్తుందో చూడు. బుగ్గలు నిమురుతుంది, చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెడుతుంది. మనం పలకరిస్తే పలకకుండా మూతి ముడుచుకొని కూర్చుంది. ఎంతైనా వాళ్ళు ఒకటే కదా, మనమే విలన్స్. ఏంటి మధు అలా మాట్లాడుతున్నావేంటి? మనలో మనకు తేడాలేంటి? అమ్మమ్మ మన ముగ్గురిని ఒకేలా చూస్తుంది కదా. 20 ఏళ్ల నుంచి మీరే కదా అమ్మమ్మ దగ్గర ఉన్నారు. అమ్మమ్మ ప్రేమలో తేడా ఉండదే. అమ్మమ్మకు మన ముగ్గురం సమానమే. ఎందుకు తేడా ఉండదు? ఎందుకు సమానమవుతాం? నీకు తను సొంత అమ్మమ్మ, నీకు తను అమ్మ, ఆవిడ అమ్మ. నీకు మీ నాన్నున్నాడు, ఆయన డిఎన్ఏ నీకు సరిపోతుంది. సరిపోనిది మాకు, నాన్న లేనిది మాకు. నీ సంబంధం వేరు, మా సంబంధం వేరు. తేడా ఉందనడానికి ఇదొక్కటి సరిపోదా? ఎందుకు నీ మీద అంత ప్రేమ చూపిస్తుందో మాకు అర్థం కాదనుకుంటున్నావా ఏంటి? హేరా చిన్న, నువ్వు చూస్తున్నావు కదా, ఇందాక మనతో ఎలా మాట్లాడింది, ఇప్పుడు తనతో ఎలా మాట్లాడుతుంది. అవునక్క, మనం పలకరించినా పలకలేదు, ఇప్పుడు తనే పలకరిస్తుంది.